మనం జనాన్ని భయపెట్టి బతికేవాళ్ళం రా. అలాంటిది మీరే భయపడి వచ్చేస్తే మనం ఎలా బతకాలరా? ఇది మన సాంప్రదాయానికి విరుద్ధంరా. ఇదే కంటిన్యూ అయితే మన జాతి అంతరించిపోద్దురా. ఇంతకీ వాడు ఎలా ఉంటాడు? అచ్చం హీరోలో ఉంటాడన్నా. వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు కానీ వాడి నెంబర్ అయితే నా దగ్గర ఉందన్నా. వాడి ఫోన్ నెంబర్ నీ దగ్గర? సరే, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఫోన్ చేయి. అన్నా రింగ్ అవుతుంది. ఎరా, మా వాళ్ళని కొట్టావంట? నువ్వేమన్నా హీరోవా? ఏం మాట్లాడుతున్నావురా మెంటల్ నా కొడుకు? నాకే హీరోయిన్ అంత కూతురుందిరా. నీ కంటికి నేను హీరోలా కనబడుతున్నానా? నా వయసు తెలుసుకోవాలనుకుంటే వాయిస్ కాల్ కాదురా, నెల తక్కువ నా కొడుక. వీడియో కాల్ చేయాలి. ఏమైందన్నా? అన్నా ఎవడేవాడు? ఎవరు నాన్న? అదే పెద్ద హీరోలో వచ్చి ఫైట్ చేసి మరీ నిన్ను కాపాడాడే వాడు. తనెవరో నాకు తెలియదు నాన్న. అంటే మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకుండానే అంత పెద్ద రిస్క్ చేసి ప్రాణాలకు తెగించి మరీ నిన్ను కాపాడా? ఫాదర్ ని ఫూల్ చేసి చెవులో ఫ్లవర్స్ పెట్టాలని చూడకు. అవును, అంత రిస్క్ చేసి నన్ను కాపాడిన ఆ గ్రీకు వీరుడు ఎవరై ఉంటాడు? మా అన్నయ్యే. వాణ్ణి నేనే రమ్మని మెసేజ్ పెట్టాను. మీ అన్నయ్య? యా. మరి రౌడీ ఫోన్తో నువ్వెవరికి మెసేజ్ పెట్టావే? దీనికి బ్రదర్ ఎలాగూ లేడు. కనీసం బాయ్ ఫ్రెండ్ అయినా ఏడిస్తేగా మెసేజ్ చేయడానికి. అంతా అయ్యాక వచ్చాడుగా అంకుల్, ఆయనకే పెట్టుంటుంది. ఆ కంగారులో ఏం చేయాలో తోచలేదే, అందుకే మా నాన్నకి మెసేజ్ పెట్టా. టైంకి మీ అన్నయ్య వచ్చి కాపాడాడు, లేకుంటే ఏమయ్యేదో. ట్రైనింగ్ కంప్లీట్ చేసి జాయినింగ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్న కాబోయే పోలీస్ వాడు. పోలీస్ అంటే క్లైమాక్స్ లో రావాలి కానీ మీ అన్నయ్య అంటే బిగినింగ్ లో వచ్చాడు. వాడు శివమణి టైపే. ప్రాబ్లం ఉందని ఒక్క మెసేజ్ చేస్తే వచ్చి వాలిపోతాడు. అవునా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడని కమెంట్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీ అన్నయ్య రాని పడేస్తా. అంత ఈజీ కదమ్మా మా అన్నయ్యని పడేయడం. వాడు మరో శివమణి. ఏ అమ్మాయికి పడడా ఏంటి? గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆడాళ్ళ గురించి ఒక డైలాగ్ చెప్పారు. ఇప్పుడు నేను మగాళ్ళ గురించి ఒక డైలాగ్ చెప్తాను. మగాడన్నాక ఆడదానికే పడాలి, పడి తీరాలి, పడి తీరతాడు. ఆడదానికే పడతాడు. వారం కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. ఇప్పుడు చూడు, సీన్ అలా చిరిగిపోతాం. మా సీనియర్స్ మమ్మల్ని ర్యాక్ చేస్తూ ఏడిపిస్తున్నారండి. ప్లీజ్ సేవ్ మీ. యామిని మెసేజ్ పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒరే అన్నయ్య, బాలాజీ థియేటర్లో కొంతమంది దొంగ సచ్చినోళ్ళు నన్ను నా ఫ్రెండ్స్ ని ఏడిపిస్తున్నారు. ఫాస్ట్ గా వచ్చి కాపాడరా. ఇప్పుడు వచ్చిన మెసేజ్ ఎలా ఉందో తెలుసా? ప్లీజ్ అన్నయ్య, నన్ను కాపాడరా. కాలేజ్ లో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. రా అన్నయ్య ప్లీజ్. ఇంత పొలైట్ గా మెసేజ్ పెట్టిందంటే ఖచ్చితంగా నా చెల్లె ఉండదు. అందుకే ఇందులో ఏదో ట్విస్ట్ ఉందని నా ఫ్రెండ్ని పంపించాను. పోలీస్ అనిపించుకున్నావు అన్నయ్య. బై ద వే, మై నేమ్ ఇస్ విక్రమ్. రాధా. రేయ్,